హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారాం. సో అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. సో కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట ఇది. సో నేనైతే పొద్దున్నే 4కి లేచానమాట. 4 కంటే లేవడం 4కి లేచాను, కానీ యాక్చువల్ అయితే నేను 3 నుంచి మేలుకొని ఉన్నా అండి. ఇంకా దాని ముందు ఏమవుతుందంటే నైట్ అంతా నిద్ర పట్టట్లేదు నాకు. ఎందుకంటే నాకు ఒక ఆలాపన ఏదైనా ఉండింది మనసులో అంటే అది దాని మీదనే ఉంటుందన్నమాట. నైట్ అంతా నిద్ర పట్టదు నాకు. సో నాకు కొంచెం పొద్దున్నే లేవాలి, పౌర్ణమి కదా, గుడికి వెళ్ళాలి. అసలే మా వారు డ్యూటీకి వేరే స్టేట్కి వెళ్ళారు కాబట్టి, సో నేను గుడికి ఎట్లా వెళ్ళాలి, వేరే వాళ్ళతో వెళ్ళాలి. సో వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా టైంకి రెడీ అయి ఉండాలి. టైంకి రెడీ అయి ఉండాలి, పూజ అయిపోవాలి, ఇంట్లో పూజ అయిపోవాలి, గుడికి వెళ్ళాలి, అన్నీ చేసుకోవాలి. కాబట్టి మనం తొందర లేవాలి అనే ఆలాపన నా మనసులో ఉండి నాకు నైట్ అంతా నిద్ర పట్టట్లేదు. 4కి లేచాను. యాక్చువల్ అయితే నేను 12 నుంచి మేల్కొని ఉన్నానండి చెప్పాలంటే. ఇంకా 12 నుంచి నిద్ర పట్టట్లేదు. అట్లనే మేలుకొని ఉండి లాస్ట్ 4కి లేచి మెల్లగా పనులన్నీ చేసుకున్నానమాట. ఇంకా నైటే నేను పూజకు సంబంధించిన సామాన్లన్నీ, రేపు గుడికి తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో వేసి పెట్టేసుకున్నాను. ఇంకా పొద్దున్నే హడావిడిలో కొన్ని మర్చిపోతాం కదా అన్నట్టు ముందు రోజే పెట్టేసుకున్నాను అనమాట. సో నేనైతే లేచి 4కి లేచి ఇల్లు లోపల బయట మొత్తం క్లీన్ చేసేసుకొని స్నానం చేసుకొని, సో చల్లనీళ్ళు స్నానం చేసుకోవాలంటారు కదా. నేనేం చేశానంటే నాకు కోల్డ్ అవుతుంది, 2-3 డేస్ నుంచి జలుబు చేసిందనమాట. మరీ చల్లది పోసుకుంటే మళ్ళీ కోల్డ్ ఎక్కువ జ్వరం గిన్నె వస్తే అసలే మా వారు డ్యూటీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ పిల్లలకి నాకు ఇబ్బంది అవుతుందని జస్ట్ కొంచెం వేడి ఒక్క జగ్గు పోసుకుందామని ఒక్క జగ్గు వేసుకున్నాను అనమాట. మిగతా నీళ్ళని పారబోసేసాను. కానీ ఒక్క జగ్గు నీళ్ళు సరిపోతుందో చెప్పండి. పొద్దున్నే అసలే చలికాలమ్మాయి, ఆ నీళ్ళు ఘోరంగా చల్లగా ఉండే పోసుకుందామంటే నాకైతే వణుకు పుడుతుందండి. సో ఏం చేస్తాం, ఇంకా తప్పదు, చల్లనీళ్ళే చేయాలని రాసి పెట్టిందేమో అని అట్లనే ఇంకా చేసేసుకున్నాను అనమాట. ఇంకొకటండి, పౌర్ణమి రోజు స్నానం చేసేటప్పుడు అందులో కాయ దంచుకొని, అదే నేమ్ చెప్పొద్దు, నైట్ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి, ఇక్కడ నేను దీపం పెడతాను చూడు, కాయ అది దంచుకొని వాటర్లో వేసుకొని స్నానం చేసుకోవాలంట. సో మేము ఎవ్రీ టైం అదే చేసుకుంటాము. సో ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసుకొని టైంకి రెడీ అయి కూర్చున్నాను అనమాట. ఇంట్లో జ్యోతక వాళ్ళు ఉన్నారు, ప్లేస్ పైన రజని వాళ్ళు ఉన్నారు. ఎవరితో కుదిరితే వాళ్ళతో వెళ్ళిపోదాం టెంపుల్కి అని. మళ్ళీ పిల్లల్ని కూడా పొద్దున్నే 5:30కి లేపి స్నానం చేయించి వాళ్ళని కూడా రెడీ చేస్తున్నానండి. సో ఈ 365 ఒత్తులు అనేది నేను నైట్ ఆవు నెయ్యిలో నానబెట్టి ఉంచేసాను అనమాట ఒక బాక్స్లో. ముందు రోజు నానబెట్టి ఉంచితే ఏంటంటే మంచిగా నెయ్యి అంతా మంచిగా పట్టి దీపం ఎక్కువసేపు వెలుగుతుంది కాబట్టి. అట్లాగే 2 కాయ దీపం కూడా పెట్టేశాను. ఇంకా నైవేద్యం అరటిపళ్ళు. సో ఇవన్నీ నేను ముందు రోజే సెట్ చేసుకున్నానండి, టైంకి మర్చిపోతాం కాబట్టి. సో ఇక్కడ చిన్న మన ప్లేస్ గుళ్ళో అయితే పెట్టడానికి లేదు, బయటనే గుడి ప్రాంగణంలోనే పెట్టుకోవాలి కాబట్టి. సో ఇక్కడ వాటర్ పోసి కింద పసుపు రాసేసి మనం బియ్య పిండి ఉంటుంది కదా, దాంతో అయితే ముగ్గు పెట్టేసి, సో ప్రమిదలు నేను 2 ప్రమిదల అనుకుని 4 అనుకున్నాను. 4 ప్రమిదలు అంటే పిల్లలు ఒక 2 వెలిగిద్దామని నేను, నాది మా వారిది అన్ని కలిపి 365 ఒత్తులండి. సో 4 ప్రమిదలు అంటే 4 ఒత్తుల కట్ట కాబట్టి 4 అనుకున్నాం, కానీ డబల్ పెట్టాలి కదా, మర్చిపోయాను అనమాట. తీరా ఇంకా రజేంద్రగా తమలపాకులు తీసుకుని అవి కింద పెట్టేశాను. ఎందుకంటే సింగిల్ దీపం డైరెక్ట్ కింద పెట్టొద్దు అంటారు, భూమాతకి వేడి తగులుతుంది అంటారు కాబట్టి కింద ఏదైనా పెట్టే దీపం అనేది పెట్టాలంట. సో 2 కప్పులు పెట్టాలి, లేదా ఆకు పెట్టాలి తమలపాకు లాంటిది. సో ఇంకా మేమైతే మంచిగా అక్కడంతా మంచిగా ముగ్గేసేసి ఇవన్నీ రెడీ చేసుకొని, సో దీపం అయితే వెలిగించేసి హారతి ఇచ్చేస్తున్నాం అనమాట నేను రజని. సో మనకు 365 ఒత్తి తొందరగా వెలగాలి అంటే మనము పైన కర్పూరం పెట్టామనుకోండి తొందర వెలుగుతుంది. సో 365 ఎందుకు వెలిగిస్తామంటే సంవత్సరం మొత్తంలో మనం దీపం పెట్టలేమండి, కొద్ది రోజులు ఏదో కొన్ని రోజులు అయితే మిస్ అవుతాయి కంపల్సరీ. సో అట్లాంటప్పుడు మన ఇయర్ మొత్తం కలిపి ఒకేసారి పెడుతున్నాము అనేసి 365 ఒత్తులు పెడతామన్నమాట. సో అందుకే మా నలుగురివి 4 కట్టల ఒత్తులు అయితే వెలిగించేసాము. సో చూడండి, పొద్దున్నే ఇంకా మేమైతే 6:30కి వెళ్ళామండి. నేనైతే రజని వాళ్ళైతే 6కి వెళ్ళిపోయారు. సో అన్నయ్యది బైక్ కాబట్టి వాళ్ళని దించొచ్చి తర్వాత మళ్ళీ మమ్మల్ని వచ్చి తీసుకెళ్ళాడు అనమాట. అప్పటికి చాలా జనాలు ఉన్నారు. ఇంకా ఎర్లీగా వెళ్తే బాగుంటుంది.
బట్ మనకు అంత అవైలబుల్ లేం కాబట్టి సో ఎవరైనా ఏ టైంకి తీసుకెళ్తే అట్లా వెళ్ళాలి. సో మొత్తానికైతే మంచిగా గుడికెళ్ళి ప్రశాంతంగా పూజ చేసుకొని, దీపం పెట్టించి వెలిగించుకొని, లోపల మంచిగా అభిషేకం చేసుకొని శివాలయంకి లోపల అదంతా మంచిగా పూజ చేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలు పొద్దున్నే లేచారు. ఈరోజు పిల్లల స్కూళ్ళు కూడా లేవు కాబట్టి ఆకలి 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 అని అంటున్నారండి. సో నేనైతే చపాతీలు అప్పటికప్పుడు ఆలు కర్రీ చేస్తున్నాను అనమాట. నేను తొందర లేచున్నారు, మళ్ళీ డైలీ 7:30కే తినేస్తారు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. సో అదే టైం అలవాటు అనమాట వాళ్ళకి. సో ఆకలి అంటుండే సరేలే అని చపాతీ అయితే చేసి ఇస్తున్నాను, ఆలు కర్రీ. సో నాకైతే చపాతీలు అంత పెద్దగా రాదండి, అంత పెద్దగా చేయడం అయితే రాదు, ఏదో అట్లా అట్లా చేస్తుంటాను అంతే. సో ఇంకొకటి మీకు ఒకటి చెప్పాలండి, నేను ఎందుకంటే నేను రెగ్యులర్గా నావి కొంచెం పూజ వీడియోసే వస్తున్నాయి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అవే స్పెషల్. సో పూజ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను ఒక విషయం గురించి. ఒక్కరు నిజంగా అండి ఎంత టార్చర్ చేస్తున్నారంటే కామెంట్ పెట్టి, సో నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం అవ్వట్లేదు. సో నేను ఏందనేది ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారో లేదో అనేది మర్చిపోతూ ఉన్నారనమాట. సో ఇది పూజ వ్లాగ్ కాబట్టి నేను ఏం చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా మామూలుగా ఉండదండి అమ్మాయి నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకైతే. సో ఇప్పుడు చెప్పలేకపోతున్నాను కాబట్టి నేను చెప్పట్లేదు అనమాట. ఈ వీడియోస్లో చెప్తే బాగోద్దు అన్నట్టు. ఆల్రెడీ వాళ్ళు పెట్టిన కామెంట్ కూడా అన్ని పూజ వీడియోస్ కిందనే, కొంచెం అన్న ఉంటే ఇట్లాంటి పనులు అయితే చేయరు. ఇంకొకటి మా హస్బెండ్ పోలీస్ డిపార్ట్మెంటు అనేసి కూడా వాళ్ళు మర్చిపోతున్నట్టున్నారు. సో నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా మాట్లాడుతున్నాను, ఎవరు ఏంటిది ఏందనేది. సో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇంకా పిల్లలకైతే చాయిస్ ఇచ్చేసాను. ఇంకా నేనైతే ఒక్క పూటనే తింటా అనమాట, మధ్యాహ్నం తిన్నా అండి నేనైతే. ఇంకా ఈవినింగ్ మనం దివాళీకి ఎట్లయితే మనం పెట్టుకుంటామో ఈవినింగ్ కూడా మోస్ట్లీ అట్లాగే మొత్తం ఇంటి నిండా బయట మొత్తం దీపాలు అయితే వెలిగిస్తా అనమాట. సో మనం కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్ అండి. ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత మంచిది, ఎంత కుదిరితే అంత కాంతులతో వెలిగిపోవాలన్నమాట ఇల్లు వాకిలి అదంతా. సో అట్లా నేను మొత్తం అంటే దివాళీకి ఎట్లయితే అరేంజ్ చేసుకున్నాను, ఎట్లయితే పెట్టుకున్నానో సో ఈరోజు కూడా అంతే విధంగా అట్లానే పెట్టేసుకుంటున్నానండి. అక్కడికి పక్కన చూడండి, ఈ సో అక్కడికే మా ఇంటి పక్కన శిరీష ఉంటుంది కదా, తను ఆల్రెడీ క్యాండిల్ తెచ్చి మంచిగా పెట్టేసింది అనమాట దీపాలన్నీ. సో అది బెటర్ అనుకుంటా నాకు, అంటే ఇంట్లో వరకు నూనెతో ప్రమిదల్లో పెట్టి ఇట్లా బయట అయితే క్యాండిల్స్ పెడితే బెటర్ కదా అనేసి అనిపించింది నాకు. కానీ నేనైతే మొత్తం ఆయిల్తోనే మొత్తం దీపాలు ప్రమిదాలు పెట్టి మొత్తం దీపాలు అయితే ఇంటి నిండా బయట అంతా వెలిగించేసాను అనమాట. సో ఇంతసేపు వీడియో షూట్ చేసిందంటే మా అక్షయ్, గుళ్ళో వీడియో షూట్ చేసిందేమో మా ఇష్యూ అనమాట. సో హాలిడేస్ ఉన్న రోజు హెల్ప్ చేస్తారండి, లేని రోజు నేను ట్రైప్యాడ్ వాడతాను. బట్ నా ట్రైప్యాడ్ అంతా కంఫర్ట్గా లేదు నాకు, కొంచెం అంత పెద్ద వీడియో షూటింగ్ కుదరట్లేదు అనమాట. కిచెన్లో అయితే డే టైంలో వీడియోసే రావట్లేదు, ఆ లైటింగ్కి మొత్తం డల్గా బ్రైట్గా ఉంటుంది. సో ఇంకా ఎట్లానో అట్లా తప్పట్లేదండి, మొత్తానికైతే కష్టపడుతున్నాను. సో మీరందరూ ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ కూడా చేయండి. అలాగే వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మీ సపోర్ట్ ఇట్లానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంటుంది అనమాట. సో నెగిటివ్ కామెంట్ని పక్కన పెడితే సో మీ మంచి మనసుతో ఆశీర్వదించే వాళ్ళే నాకు చాలా మోటివేషన్ అండి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడానికి రీజన్ కూడా అదే అనమాట. సో నాకు ఘోరంగా ఇరిటేషన్ వస్తుంది, ఎట్లా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. సో తొందరలో ఒక వీడియోతో అయితే వస్తానన్నమాట. నేను నార్మల్గా వాళ్ళని వదిలిపెట్టేదే లేదు, ఈసారి అస్సలు వదిలిపెట్టాను. నేను ఇన్ని రోజులు రియాక్ట్ కాలేదు కానీ ఇప్పుడు అవ్వాలి అనుకుంటున్నాను అనమాట. సో ఎప్పుడు ఇగ్నోర్ చేస్తాను నేను, బట్ ఈసారి చెయ్యాలి అనుకోవట్లేదు. సో వాళ్ళని ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, బట్ ఇప్పుడు అదంతా కుదిరే పని కాదండి. సో జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కామెంట్ చేయండి. సో ఇదండి వీడియో. సో మొత్తానికైతే నాకు కూడా అలసిపోయినట్టే ఉంది, నా గొంతు జలుబుకి కొంచెం బొంగురుపోయినట్టు ఉందన్నమాట. సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. సో మీరైతే మర్చిపోకుండా కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. సో మీ కార్తీక పౌర్ణమి సెలబ్రేషన్ ఎట్లా జరిగాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.